బిగ్ బాస్ కమింగ్, బిగ్గెస్ట్ టర్నింగ్. ఎస్, మే 10న తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. ఇది కేవలం ప్రభుత్వ పర్యటన మాత్రమే కాదు, పక్కా పొలిటికల్ స్కెచ్ కూడా ఉంది. 5 రాష్ట్రాల సమరాన్ని ముగించుకుని తెలంగాణ గడ్డపై కాలు పెట్టబోతున్నారు ప్రధాని మోదీ. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రాబోతున్న సమయంలో ప్రధాని పర్యటన వెనుక బీజేపీ వ్యూహం ఏంటి? మోదీ సంధించబోయే అస్త్రాలేంటి? ప్రధాని మోదీ పర్యటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచబోతోంది. జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ నుండి రైల్వే స్టేషన్ల ఆధునీకరణ వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలను జాతికి అంకితం చేసేందుకు మే 10న ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించబోతున్నారు. బెంగళూరు నుండి నేరుగా హైదరాబాద్లో ల్యాండ్ అవ్వనున్న మోదీ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇదే అదనుగా మోదీ పర్యటన ద్వారా వీలైనంత పొలిటికల్ మైలేజ్ చేసుకునేందుకు కాషాయ సేన స్కెచ్ వేసింది. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటున్న బీజేపీ అది నిరూపించుకోవడానికి ఇదొక గోల్డెన్ ఛాన్స్. తెలంగాణలో కాంగ్రెస్ హవాకు బ్రేకులు వేయాలంటే హైదరాబాద్ కోటాను గెలవాల్సిందేనని బీజేపీ అగ్రనాయకత్వం డిసైడ్ అయిపోయింది. అందుకే పెరేడ్ గ్రౌండ్ సభను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తోంది. హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లలో కాషాయ జెండా రెపరెపలాడటమే టార్గెట్ గా మోదీ తన స్పీచ్ తో తూటాలు పేల్చబోతున్నారట. ఈ సభ ద్వారా బల్తియా సమరానికి ఇప్పుడే నాంది పలకబోతోంది కాషాయ దళం. అర్బన్ బలాన్ని మరింత పెంచుకుని గ్రేటర్ ను కైవసం చేసుకోవాలంటే ఇప్పటి నుండే ఫోకస్ పెంచాలని కమల నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే ప్రధానితో గ్రేటర్ అభివృద్ధి నినాదాన్ని ప్రతి గడపకు తీసుకువెళ్లాలని చూస్తున్నారు. ఇక అసలైన పాయింట్ గ్రేటర్ విభజన. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎంఐఎంను సంతృప్తిపరచడం కోసమే గ్రేటర్ హైదరాబాద్ ను 3 ముక్కలు చేశారన్నది కమలనాథుల ప్రధాన ఆరోపణ. డివిజన్ల పునర్విభజనలో జరిగిన అన్యాయాన్ని, తెర వెనుక సాగిన చీకటి ఒప్పందాలను ఎండగట్టేందుకు మోదీ సిద్ధమవుతున్నారు. నగర రక్షణ, ధర్మరక్షణ అనే నినాదంతో మోదీ ఇచ్చే పిలుపు గ్రేటర్ ఓటర్స్ ను ఏ మేరకు ప్రభావితం చేస్తుంది? కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్లను ప్రధాని ఎలా టార్గెట్ చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారనుంది. మరి మే 10న ఎలాంటి పొలిటికల్ హీట్ క్రియేట్ కానుందో చూడాలి.